అందరికీ నమస్కారం అండి. జితేంద్ర లీగల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి తెలుసుకుందాం. అంటే జడ్జెస్ జవాబుదారీతనం గురించి వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాల్లో కూడా జడ్జెస్కి జైలు శిక్షలు ఉన్నాయండి. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా సెక్షన్ 2 సబ్సెక్షన్ 28 భారతీయ న్యాయ సంహిత 2023లో ఏం చెప్పబడిందంటే జడ్జి కూడా పబ్లిక్ సర్వెంట్ అని తెలపబడింది. మరి జడ్జి గురించి కూడా ఇందులో డెఫినేషన్ ఉంది. సెక్షన్ 2 సబ్సెక్షన్ 16లో జడ్జి అంటే అతని యొక్క విధానాలు ఏంటనేవి భారతీయ న్యాయ సంహిత 2023లో చెప్పబడింది. నెంబర్ 2, చట్ట ప్రకారము చేయాల్సిన పనిని చేయని జడ్జీలకి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 198 భారతీయ న్యాయ సంహిత 2023లో ఈ సెక్షన్ గురించి తెలుపబడింది. నేరస్తులకి చట్ట ప్రకారము విధించాల్సిన శిక్షను విధించిన జడ్జీలకి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 255 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 చట్టవిరుద్ధంగా రికార్డులను తయారు చేసిన జడ్జిలకి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష. సెక్షన్ 256 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 చట్టాలకు విరుద్ధంగా తీర్పులు ఇచ్చిన జడ్జీలకు సెక్షన్ 257 ఆఫ్ బిఎన్ఎస్ 2023 ప్రకారము 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అండర్ సెక్షన్ 258 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారము చట్ట విరుద్ధంగా విచారణ జరిపిన లేదా ఏ వ్యక్తినైనా నిర్బంధించిన అటువంటి జడ్జీలకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 1971. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కార చట్టము 1971 ప్రకారము న్యాయ విచారణలో సుప్రీంకోర్టు హైకోర్టు నిర్దేశించిన నిబంధనల ప్రకారము అమలు చేయని జడ్జీలకు 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. సెక్షన్ 15 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారము చట్ట ప్రకారం సంక్రమించిన అధికార పరిధిని మించి వ్యవహరించిన జడ్జీలపై క్రిమినల్ కేసులు బాధితులు పెట్టవచ్చని ఈ సెక్షన్ చెప్తుంది. అవినీతితో దుర్బుద్ధితో పాల్పడే చట్టాలను ఉల్లంఘించి విచారణలు చేసి ఇచ్చిన తీర్పులకు సెక్షన్ 3 ద జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 3 ఏం చెప్తుందంటే అడిషనల్ ప్రొటెక్షన్ టు జడ్జెస్. అందులో సబ్సెక్షన్ 2 చదివితే మీకు అర్థమవుతుంది. నథింగ్ ఇన్ సబ్సెక్షన్ 1 shall debar or affect in any manner the power of the central government or the state government or the Supreme Court of India or any high court or any other authority under any law for the time being enforced to take action whether by way of civil, criminal or departmental proceedings or otherwise against any person who is or was a judge. సో దాని ప్రకారం ఏంటంటే జడ్జిలకు రక్షణ కల్పించదు అనేది ఈ యొక్క పాయింట్ అన్నమాట. అధికార విధుల్లో భాగంగా తప్పు చేసిన జడ్జిలపై కేసులు పెట్టాలంటే సెక్షన్ 218 ఆఫ్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 ప్రకారము ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుంది. అయితే చట్టాలని
ఉల్లంఘించి విచారణలు చేసి తీర్పులు ఇచ్చిన జడ్జీలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఈ చట్టం చెప్తుంది. మరి ఈ వీడియో చివరిలో ద జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 1985 గురించి చెప్పబడింది. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కేవలం 4 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో అందులో సెక్షన్ 3 గురించి నేను ఇందులో ఈ వీడియోలో చెప్పాను. సో ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ వీడియోస్ ఏంటంటే నేను రీసెర్చ్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఏదో చేయాలంటే వీడియోలో చేయాలనే కాన్సెప్ట్ కాదు నాది. పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేసి ఈ వీడియోలు నేను చెప్తుంటాను. కొన్ని అక్కడక్కడ ఏంటంటే గ్యాదర్ చేసుకొని కూడా చెప్పడం జరుగుతుంది. సో కొత్త చట్టాల గురించి అంటే మనకి తెలియని చట్టాలు చాలా ఉంటాయి ఇందులో. సో ఈ వీడియో ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడము, అలాగే న్యాయ విద్యార్థుల కోసం సో వాళ్ళ ఫ్యూచర్లో న్యాయవాదులు అవుతారు, జడ్జెస్ అవ్వాలని కోరుకుంటారు. సో ఇవన్నీ అవగాహన తెచ్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. మరి ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నమస్కారం అందరికీ. జై హింద్.